అమాయకమైన పురుషులతో పరిచయం, ఫోన్ నెంబర్తో మొదలయ్యే స్నేహం, ఆ తర్వాత రోజు మాటలు, ప్రేమ పేరుతో ఇంటికి ఆహ్వానం, అక్కడికి వెళ్ళాక అసలు ఆట మొదలు. రాజమండ్రిలో హనీ ట్రాప్కు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 4 మహిళలు ముఠాగా ఏర్పడి ఒంటరి పురుషులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లుగా గుర్తించారు. రైల్వే స్టేషన్లు, బస్టాపుల వద్ద ఒంటరిగా కనిపించే పురుషులతో పరిచయం పెంచుకోవటమే ఈ ముఠా యొక్క మొట్టమొదటి స్టెప్గా పోలీసులు చెబుతున్నారు. ముందుగా మాట కలుపుతారు, ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకేముంది, ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ పరిచయాన్ని సాన్నిహిత్యంగా మార్చుకుంటారు. చివరకు ఇష్టమంటూ నమ్మించి ఇంటికి పిలుస్తారని కూడా గుర్తించారు. ఇంటికి వచ్చిన వ్యక్తులకు తెలియకుండానే అభ్యంతరకరంగా కనిపించే ఫోటోలు తీయటమే కాదు, వాటిని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్కు దిగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే అత్యాచార యత్నం కేసు పెడతామంటూ కూడా బెదిరించేవారని పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ తరహాలో పలువురు బాధితులు ముఠా చేతులు చిక్కుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే మరికొంతమంది పరువు పోతుంది అనే భయంతో మౌనంగా ఉండిపోయినట్లుగా భావిస్తున్నారు. తాజాగా ఒక బాధితుడి వద్ద నుంచి ఏకంగా 10 లక్షలు వసూలు చేశారట. ఇక ఈ కేసులో ఈ విషయాన్ని కీలకంగా గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోనికి దిగిన పోలీసులు రాజమండ్రి తాటితోటకు చెందిన 4 మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ ముఠాపై గతంలో పలు కేసులు ఉన్నాయని, బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ హనీ ట్రాప్కు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ముఠా వలలో ఇంకెంతమంది చిక్కుకున్నారు, ఎంత డబ్బులు వసూళ్లు చేశారు, వీరికి ఇంకెవరైనా సహకరిస్తున్నారా అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇలాంటి హనీ ట్రాప్కు గురైన బాధితులు భయపడకుండా తమను సంప్రదించాల్సిందిగా పోలీసులు పలు సూచనలు చేశారు. అపరిచితులతో పరిచయాలు, వ్యక్తిగత ఫోటోలు, డబ్బుల డిమాండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా పోలీసులు హెచ్చరిస్తున్నారు.